హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ అండి. మేము ఎలా చేసుకుంటున్నామో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. పదండి ఫ్రెండ్స్, చూసేద్దాం. నేనైతే వినాయకుడిని పెట్టుకున్నానండి. ఒక పీట పెట్టి పీటపై బియ్యం వేసి దానిపై వినాయకుడిని పెట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పత్రాలన్నీ చుట్టూ పెట్టి, అలాగే వినాయకుడికి ఇష్టమైన ఫ్రూట్స్ని పెట్టి అలంకరించుకున్నామండి. అందరికీ పాలవెల్లి ఉంటుంది కదండి, మాకైతే పాలవెల్లి లేదు. అందుకని దేవుడి చుట్టూ ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. దీపాలను అయితే వెలిగించుకున్నాను. ముందుగా అయితే దేవుడికి 108 మంత్రాలతో పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది పుష్పాలు, అక్షంతలతో పూజ చేసుకుంటున్నాము. ఈ గణనాథుడి పూజ చేసుకోవడం వల్ల ఏ విజ్ఞానాలు లేకుండా అంత విజయాలతోనే మన లైఫ్ సాగాలని మొదటి పూజ కదండి. అందరం మంచిగా పూజించి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజను చేసుకుందాం. మీరు కూడా మాలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి చేసుకుంటున్నామండి. మంత్రాలు అయితే అయిపోయాయి. కథ స్టార్ట్ చేశానండి. కథ చదువుతున్నాను. సార్ దేవుడికి ఇష్టమైన ఉండాలని, అలాగే రవ్వ లడ్డూలు, పులిహోరను అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏమేమి ప్రసాదాలు చేసి పెట్టారో మాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా పూజ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నీటి దీపాన్ని పెట్టానండి. ఈరోజు ఒక కుండలో వాటర్ పోసి దానిపైన దీపం పెట్టానండి. చూసారా ఫ్రెండ్స్, పులిహోర, అలాగే రవ్వ లడ్డు, నెక్స్ట్ ఉండ్రాలండి, అటుకులు బెల్లం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం కూడా పెట్టుకున్నాము. అలాగే వడపప్పు బెల్లం కూడా పెట్టుకున్నామండి. చూడండి, మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. మా గణనాథుడు ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అయితే చేసుకున్నామండి. మేమే కాకుండా మా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. మా పిల్లలకి చదువు బాగా రావాలని వాళ్ళైతే వాళ్ళ బుక్స్ని కూడా దేవుడి ముందు పెట్టేసుకున్నారండి. మేము కూడా చిన్నప్పుడు మా బుక్స్ కూడా దేవుడి ముందు పెట్టేవాళ్ళమండి. అదేవిధంగా మా పిల్లలు కూడా వాళ్ళ బుక్స్ని అయితే పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా భక్తితో పూజనైతే చేశారండి. చూసారా ఫ్రెండ్స్, మా వినాయక చవితి పూజా విధానం ఇదిగోండి. మా పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేస్తున్నారండి. మా ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా చేసుకున్నాం ఈరోజు పూజనైతే. మాకైతే 500 సబ్స్క్రైబర్స్ పెరిగారండి. అందువలన మా పిల్లలు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారండి. అలాగే దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని. ఇదిగోండి, మా పాప అయితే చెప్తుంది మీకు థ్యాంక్స్. ఇదిగోండి, పూజ అయిపోయింది. మా ఆయన గారు మొత్తం ధూపం వేసేస్తున్నారండి ఇంటి నిండా. చూడండి, చాలా బాగా ధూపం వేశారు. పూజ అయిపోయిందండి. దేవుడికి హారతి అయితే ఇవ్వబోతున్నాము. హారతి ఇస్తున్నాము. మా అమ్మాయికి గంట కొట్టమంటే చాలా ఇష్టం అండి. మమ్మీ నువ్వు హారతి ఇవ్వు, నేను గంట కొడతాను అని చెప్పింది. ఇదిగోండి, హారతి సాంగ్ కూడా పాడుతున్నామండి. పాడుతూ పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి మా పూజ ఈరోజు.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్.